పరిసరాలను రోజుకొక గంట తడి చెత్త పొడి చెత్తను తడి చెత్త పొడి చెత్తను తడి చెత్త పొడి చెత్తను తడి చెత్త పొడి చెత్తను రోజుకొక గంట రోజుకొక గంట రోజుకొక గంట రోజుకొక గంట తడి చెత్త పొడి చెత్తను 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 మిషన్లో భాగంగా స్వచ్ఛ భారత్ మరియు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని పాఠశాలలో గౌరవ డిఓ గారి ఉత్తర్వుల మేరకు మా పాఠశాల పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా సోర్స్ రిసోర్స్ అనేటువంటి థీమ్ మీద జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రతి నెల 3వ శనివారంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆ కార్యక్రమంలో పాఠశాల పరిశుభ్రంగా ఉంచడం, అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, అదేవిధంగా తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి ప్రమాదకరమైన చెత్తను కూడా దూరంగా ఉంచేటువంటి కార్యక్రమాన్ని పిల్లల్లో అవగాహన కల్పించి, ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులు వివిధ రకాల రోగాలకి వ్యాధులకి గురయ్యేటువంటి నేపథ్యంలో వారికి పరిశుభ్రం మీద అవగాహన కల్పించడం ఈ యొక్క ర్యాలీ యొక్క ఉద్దేశం. ఇదొక ప్రతి ఒక్కరి బాధ్యత. అలాగే సమాజంలో ప్రతిరోజు ఒకరు 1 గంట శ్రమదానం చేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని, ఆరోగ్యకరమైనటువంటి గ్రామాలను సృష్టించాలనేది ఈ యొక్క స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర యొక్క మిషన్ యొక్క ఉద్దేశంగా ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో మా పాఠశాల పిల్లల చేత మండల ప్రజా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల చందుర్తి నందు ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల చైర్మన్ మరియు ఎస్ఎంసీ సభ్యులందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ ర్యాలీ ద్వారా గ్రామంలో వ్యాధుల పట్ల అవగాహన, వ్యాధులు నివారించుకోవడానికి పరిశుభ్రత ఎంత అవసరమనే దాని మీద ముఖ్యంగా పిల్లి గోవిందరాజు గారు ఇచ్చినటువంటి నినాదాలు గ్రామస్తులందరూ కూడా అలరింపజేశాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది.
చెత్తను